అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారిపై చేసిన విమర్శలలో మొదటి 3 భాగాలను పార్ట్ 1 వీడియోలో ట్రాన్స్లేట్ చేశాము. వాటి కోసం ఛానల్లో ఉన్న పార్ట్ 1 వీడియోను చూడండి. ఈ వీడియోలో షెడ్యూల్ క్యాస్ట్, అంటరానితనం, బ్రిటిష్ ఆర్మీ అనే 3 అంశాలపై అంబేద్కర్ గారి మాటల్ని వినబోతున్నాము. మీ సమాచారం కోసం మళ్ళీ చెప్తున్నాం. ఈ మాటలు ప్రత్యక్షంగా అంబేద్కర్ గారు BBC ఇంటర్వ్యూలో పలికినవి. ఇంటర్వ్యూలో అంబేద్కర్ గారిని గాంధీజీకి షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల మీద ఉన్న అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ఆయన ఇదంతా కోరుకున్నారు. షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల గురించి 2 విషయాలు ఉన్నాయి. మేము అంటరానితనాన్ని నిర్మూలించాలని కోరుకున్నాము. దానితో పాటు ఇతర వర్గాల ప్రజలు ఉన్న స్థితికి ఎదగడానికి అవకాశాలు కావాలి. కేవలం అంటరానితనాన్ని నిర్మూలించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మేము గత 2000 సంవత్సరాల నుంచి అంటరానితనాన్ని అనుభవిస్తున్నాము. ఇప్పటి వరకు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అవును, కొన్ని హానికరమైన అలవాట్లు ఉన్నాయి. ఉదాహరణకి తాగడానికి నీళ్లు తీసుకోవడానికి లేదు, బ్రతకడానికి భూమి తీసుకుని పంట పండించుకోవడానికి లేదు. వీటిలన్నింటికంటే ఏది ముఖ్యమంటే వాళ్ళకి కూడా దేశంలో సమాన స్థితిగతులు ఉండాలి. వాళ్ళకి దేశంలో ఉన్నత అధికార భవనాలలో పదవులు పుచ్చుకోవడానికి అవకాశాలు కల్పించాలి. దీనివల్ల వాళ్ళ గౌరవం మాత్రమే పెరగడం కాకుండా నేను భావించే వ్యూహాత్మక స్థానం వస్తుంది. దీనితో వాళ్ళ ప్రజల్ని వాళ్ళే కాపాడుకోగలరు. మిస్టర్ గాంధీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. టెంపుల్ ఎంట్రీ ఆయన చెయ్యాలనుకున్నదంతా అదే. హిందూ దేవాలయాల గురించి ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోరు. దేవాలయాలకు వెళ్ళటం ఎటువంటి పరిణామాలు ఉండవని అంటరాని వాళ్ళు అందరూ తెలుసుకున్నారు. అంటరాని వాళ్ళు ఉన్న క్వార్టర్స్ లో వీరు కూడా ఉంటున్నప్పుడు వాళ్ళు గుడిలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. ఉదాహరణకి ప్రజలు ఒకానొకప్పుడు అంటరాని వాళ్లను రైలు ప్రయాణం చేయనిచ్చేవారు కాదు. దానికి కారణం కాలుష్యం అనేవారు. కానీ ఇప్పుడు దీన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రైల్వేస్ ప్రత్యేకంగా బోగీలను తయారు చేయట్లేదు కాబట్టి. ఇక్కడ అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అంటరానితనం ఇక్కడ వర్తించట్లేదు. కానీ గ్రామాలలో మాత్రం ఈ పురాతన అలవాట్లు ఇలాగే ఉన్నాయి. గాంధీజీ ఖచ్చితంగా ఒక సాంప్రదాయ హిందువు. ఆయన ఎప్పుడు సంఘ సంస్కర్త కాదు. అంటరానితనం కోసం ఆయన చేసే వ్యాఖ్యలన్నీ వాళ్ళని కాంగ్రెస్ లోకి లాగడానికే. ఇది మొదటి విషయం. ఇది మొదటి విషయం. రెండోది, అంటరాని వాళ్ళు అతన్ని స్వరాజ్య ఉద్యమానికి వ్యతిరేకించకుండా ఉండటానికి నాకు తెలిసి దీనికి మించి ఆయనకి వాళ్ళని పైకి తీసుకురావాలనే నిజమైన ఆలోచన లేదు. గాంధీజీ లేకుండా కూడా మనకి స్వతంత్రం వచ్చేది. కొంచెం ఆలస్యం అయ్యేదేమో. నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే స్వాతంత్రం కొంచెం ఆలస్యంగా వచ్చి ఉంటే అది ప్రజలకు మరింత మేలు చేకూర్చేది. అనేక వైకల్యాలతో బాధపడుతున్న సంఘాలు లేక సమూహాలు బ్రిటిష్ వారి నుంచి పరిపాలన బదిలీ అయ్యే దశలలో వాళ్ళకి వాళ్లే స్థిరత్వాన్ని పొందేవారు. ఈ రోజంతా ఒక వరదలా వచ్చేసింది. ప్రజలు సన్నద్ధంగా లేరు. ఇంగ్లాండ్లోని లేబర్ పార్టీ ఒక తెలివి తక్కువ పార్టీ అని నేను ఎప్పుడూ అనుకుంటాను. మిస్టర్ అట్లీ ఎందుకు అకస్మాత్తుగా స్వతంత్రం ఇవ్వడానికి ఒప్పుకున్నారు అనేది నాకు తెలియదు. అదొక రహస్యం. ఆయన ఏదో ఒక రోజు తన జీవిత చరిత్రలో ఈ విషయాన్ని బయట పెడతారు. కానీ ఇంత సడన్ గా స్వతంత్రం వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇదంతా అంబేద్కర్ గారు షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల గురించి, అంటరానితనం గురించి గాంధీ గారి నిజమైన అభిప్రాయాలను అందరికీ చెప్పడానికి ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే స్వతంత్రోద్యమంలో గాంధీజీ పాత్ర పెద్దగా లేదు అనేది కూడా చెప్పారు. మిగిలిన అంశాలను నెక్స్ట్ వచ్చే 2 వీడియోలలో చూద్దాం. అంతవరకు సెలవు.